వాళ్ళది వివో T5e స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకేష్ అనిపించింది. నేనైతే అంటే ప్రతి స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికొకరు వాల్యూ అవుతుంది అంటాను, కానీ ఈ స్పెసిఫికేషన్ చూసినాకైతే సర్ప్రైజ్ అయినవి. సో వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫస్ట్ నేనైతే ఒకటే మాట చెప్తాను, ఈ స్పెసిఫికేషన్ చూసినంటే మీరు ఫీల్ అవుతారు భయ్. ఒకసారి హైలైట్స్ అండ్ స్పెసిఫికేషన్ చూడండి, షాక్ అవుతారు మీరు. వివో వాళ్ళు వివో టీ సిరీస్‌లో ఇదొక్క సర్ప్రైజ్ అనుకోవచ్చు అందరికీ గూడా. ఇక్కడ పిక్చర్ చూసుకుంటే మాత్రం పైన మైక్ ఉంది. సింగిల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుంది. హైలైట్ చూద్దాం ఒకసారి. హైలైట్ చూసుకుంటే 5500 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అండ్ మిల్టీగేట్స్ ఏమంటారు షాక్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. IP64 డర్షన్ వాటర్ రెసిస్టెన్స్ ఒరిజిన్ OS6తో పాటు కూడా వస్తుంది. 200% దాకా వాల్యూమ్ బూస్ట్ అయితే చేసుకోవచ్చన్నమాట. డిజైన్ బానే ఉంది. కలర్ చూసుకుంటే ఏరియో బ్లూ కలర్ అండ్ షాడో గ్రే కలర్‌తో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ ఏమో 100 గ్రామ్స్ 8.79 ఇంచెస్. సో 5,000 మిలియంపీర్ బ్యాటరీ కాబట్టి ఓకే. డీసెంట్‌గానే ఉందనుకోవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కూడా వస్తుందనుకోవచ్చు. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి బయ్. వాటర్ రెసిస్టెన్స్ గురించి. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అన్నమాట బయ్. మెయిన్ హైలైట్ అదే. కెమెరా హైలైట్స్ బయ్. ఇది నేను అనుకోలేను. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కామన్ గానీ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా బయ్. ఏంది ఇది? ఎక్కడికి పోతున్నాం ఇది? సర్ప్రైజ్ అనిపించింది నాకైతే. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. సరే నా ప్రైస్ ఎంత చెప్పాయంటే మాత్రమే అఫీషియల్ ఐ థింక్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మీరు షాక్ అయిపోతారు. 14,000 8 మెగాపిక్సెల్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఒకప్పుడు ఈ ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 7,500, 7,000కి వచ్చేదన్నమాట. ఇంకా తక్కువగా వచ్చేది. కానీ ర్యామ్ అండ్ ప్రైస్ కాస్ట్ చూసుకున్నా సరే అట్‌లీస్ట్ 10,000కి రిలీజ్ చేసినా, లేదు అది గూడా కాదనుకుంటే 11,000కో, 10,000కి మినిమమ్ 10,000 10,000కి రిలీజ్ చేసినా యాక్సెప్ట్ అయితే చేసేటోళ్ళం. కానీ ఈ ప్రైస్‌కి ఈ సిట్యుయేషన్ అంటే మాత్రం షాక్ అయిపోతారు. ప్లస్ సింగిల్ వేరియంట్ ఉంది. 4 జీబీ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌ల రికార్డింగ్ చేసే టైంకైతే సేల్ గూడా స్టార్ట్ అయిపోయింది. సో, ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ దీనికి కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. రూ. 700 కార్డ్ ఆఫరు. 36 మంత్స్ దాకా ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. మోస్ట్‌లీ నేను ప్రిఫర్ చేయను 36 మంత్స్ దాకా. ప్రైస్ అండ్ ఆల్సో కొన్ని హైలైట్ చూసిరా, కొన్ని పాయింట్స్ చూసిరు కదా. మీరేమన్నా కొంటారా కొన్నారా? నిజంగా భయ్ మీరు కొంటారా కొన్నారా అది మాత్రం జెన్యున్గా చెప్పండి. నా ఒపీనియన్లో మాత్రం ఈ ప్రైస్కి బెటర్ ఆప్షన్ వేరే బ్రాండ్స్ ఉంది. ఈవెన్ వివోలో కూడా మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనికంటే కూడా ఒకసారి అవి కన్సిడర్ చేసుకోండి అంట. అండ్ యాహ్! స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో, స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఐపీ ఈ 641 ఉంది. ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ రేటింగ్‌తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆన్ ఆక్సియన్ OS 16 బేస్డ్ ఆన్ OS 16. యూనివర్సల్ ఇవాళ T7225 ఉంది. ఇది వచ్చేసరికి 4G ప్రాసెసర్ అన్నమాట. 12 నానోమీటర్స్‌ది బై 12 నానోమీటర్ ప్రాసెసర్. 1.8 గీగాహెర్ట్జ్ స్పీడ్ అండ్ LPDDR4 ఎక్స్ట్రా ఈఎంఎస్‌సి స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 5,000 మిలియంపీర్ బ్యాటరీ, 15 అవర్స్ ఛార్జర్. సో, ఛార్జర్‌కి బ్యాటరీ కెపాసిటీ ఓకే బై డీసెంట్ ఛార్జింగ్ అయిపోతది గానీ, వెయిట్ ఓకే. వెయిట్ ప్రాబ్లమ్ కూడా లేదు. లైక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అండ్ ఆల్సో 720 రిజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. ఓకే. యాక్సెప్టబుల్ చేసుకోవచ్చు. నానో సిమ్ కార్డ్ ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 4G యాక్సెప్టబులే గానీ, కెమెరా యమ్మ! ఏందిరా భయ్! షాక్ అనిపించింది నాకైతే. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, రియర్ 8 మెగాపిక్సెల్ అంటే ఎక్కడికి పోతున్నాం మనము? 8 మెగాపిక్సెల్ అంటే ఇప్పట్లో కూడా కాదు భయ్. మరీ దారుణం అనుకోవచ్చు. 2016, 2017 అనుకుంటా. ఒక 10, 11 సంవత్సరాలు వెనక్కి పోవాలి మనము. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అంటే. ఈవెన్ అప్పుడైనా సరే మీకు 13 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ కెమెరాలు వచ్చేటివి. అదన్నా 13 ఇచ్చినా కూడా బాగుండేది. 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ ఆల్సో డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. టైప్ సి పోర్ట్, బ్లూటూత్ 5.2, జీపీఎస్ L1 సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఓటీజీ సపోర్ట్ లేదు. ఎన్ఎఫ్‌సి సపోర్ట్ లేదు. ఎఫ్ఎం అయితుంది. ఓటీజీ సపోర్ట్, ఎఫ్ఎం ఉంది. అండ్ 8 జీబీ అయితే సెల్యులార్ నెట్వర్క్ నుంచి పనిచేస్తది. బాక్స్‌లో ఎమోస్ అనేటివి స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ సెన్సార్లు చూసుకుంటే యాక్సిలెరోమీటర్ సెన్సార్, కలర్ టెంపరేచర్ అయితే సపోర్ట్ లేదు. అంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. ఈ కంపాస్ ఉంది. మోటార్ ఆర్డినరీ మోటార్‌తో పాటు వస్తుంది. పెద్దగా ఫీచర్స్ కూడా ఏం లేవు బై. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే వివోలోనే మీకు ఇదే ప్రైస్ కేటగరీలో వివోలో మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీకు 15,000 లోపట వివోలో చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. T5e అయితుందో మోస్ట్‌లీ స్కిప్ చేయండి అంటాను. ఆఫ్‌లైన్‌లో మీకు 10,000 లోపల వస్తాయి గిట్ల తీసుకోండి. ఒకవేళ గిట్ల బడ్జెట్ లేదు అంటే గిట్ల మోస్ట్‌లీ నేనైతే స్కిప్ చేయమంటాను. కెమెరా దిక్కలే స్కిప్ చేయమంటాను.
8 మెగాపిక్సెల్ కెమెరా ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో సరిపోదు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఎట్లా ఇచ్చినా పర్లేదు. చార్జరు, డిస్‌ప్లే మిగతాయి అన్నీ బానే ఉన్నాయి. కెమెరా 8 మెగాపిక్సెల్ ఏందిది? ప్రాసెసర్ ఎట్లో అట్లా యూనిఎస్‌సి ప్రాసెసర్ ఇప్పుడు మనకు కామన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో. ప్లస్ ఇంకోటేంటంటే ఇది 4జీ స్మార్ట్ ఫోన్ 5జీ గూడా గాదు. సో, అదొకటి 14,000 అంటే కష్టం బై. మోస్ట్‌లీ స్కిప్ జేయమంటాను. నా జెన్యూన్ ఒపీనియన్ అనమాట. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన హైలైట్ చూసిర్రు, స్పెసిఫికేషన్ చూపించిన కదా! మీ ఒపీనియన్ ఏంది? కొంటారా? కొన్నారా? ఎవరికైనా సజెస్ట్ చేస్తారని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.